కేరళ మోడల్ హై స్కూల్ లో వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి కేరళ ఇంగ్లీష్ హై స్కూల్ 27వ వార్షికోత్సవ వేడుకలు మరియు వీడ్కోలు సమావేశం ఈ రోజు నిర్వహించారు. ఇట్టి వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థి దశ చాలా ముఖ్యమైనదని, స్కూల్లో టీచర్లు చెప్పేది, ఇంట్లో తల్లిదండ్రులు చెప్పేది క్రమశిక్షణతో విని చదివినట్లయితే మీ భవిష్యత్తు బాగుంటుందని అన్నారు. మొబైల్ ఫోన్లకు, చెడు అలవాట్లకు విద్యార్థులు దూరంగా ఉంటూ చదువుపై శ్రద్ధ వహించాలని సూచించారు. గత 27 సంవత్సరాలుగా ఎంతో మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్న కేరళ స్కూల్ యాజమాన్యానికి, ఉపాధ్యాయ బృందానికి వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రుద్రంగి హై స్కూల్లో చదివిన జ్ఞాపకాలను విద్యార్థులతో పంచుకున్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అనంతరం 10వ తరగతి విద్యార్థులు రానున్న పరీక్షల్లో బాగా చదివి మంచి ఉత్తీర్ణత సాధించి గ్రామానికి, స్కూల్ కి మంచి గుర్తింపు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ బాబు నంబియార్, ప్రిన్సిపల్ లతిక, మాజీ సర్పంచ్ తర్రె ప్రబలత మనోహర్, యూనియన్ బ్యాంక్ మేనేజర్ భాను తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఏదైతే 500 రూపాయలు పిలిపిస్తామని ప్రకటన చేసినామో, ఏదైతే 200 యూనిట్లు కరెంటు కాల్చుకుని ఉచితమైన విద్యుత్ ఇచ్చేందుకు సంబంధించిన కార్యక్రమం ఉంది. కాబట్టి మేము వెళ్లాల్సినటువంటి సమయంలో ముందు మాట్లాడమని చెప్పిన యాజమాన్యం కోరడం జరిగింది. మీ అందరికీ కూడా ఆర్డినెన్స్ చేస్తూ దినదినాభివృద్ధి చెంది కేరళ స్కూల్లో ఉన్నటువంటి మీరందరూ కూడా విద్యాబుద్ధులు చెప్పడంలో మరి సన్మార్గం నక్షత్రంలో ముందుండాలని చెప్పని, ఈ పాఠశాలలు వ్యాపార తిరుగుతుల్లో కాకుండా సామాజిక కోణాలు కూడా నిరుపేదలకు ఉచిత విద్యను అందించడం కూడా కీలక పాత్ర వహించాలని చెప్పి సందర్భం కోరుతూ మరొకసారి కేరళ స్కూల్లో ఉన్నటువంటి అందరూ కూడా ఆర్డినెన్స్ చెప్తా ఉన్నాడు. అందరికీ ఉదయం నమస్కారాలు.